హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జియో మోటోవిల్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. అందరికీ నమస్తే. లదాఖ్ సిరీస్లో డే 4 రాయ్పూర్ టు జబల్పూర్ అయితే మనం స్టార్ట్ చేసాం. డే స్టార్టింగ్లోనే మనకు ఒక చిన్న పిల్ల, ఒక అన్న అయితే ఆల్ ది బెస్ట్ అని విషెస్ చెప్పారు. ఈ రైడ్ని ఎంజాయ్ చేస్తున్న లోపే మనకు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే వచ్చేసింది. ఫ్యూల్ అయితే ఫిల్ చేసేసుకున్నాం. ఫ్యూల్ ఫిల్ చేసుకొని అక్కడ నుంచి కొంచెం రోడ్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళేసరికి ఒక చిన్న పిల్లని రోడ్డు మీద నిర్లక్ష్యంగా వదిలేసారు. అది కూడా నేషనల్ హైవే 30లో. అలాగే ఒక అన్న కూడా నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేసి మరి అన్ననాలో మరి ఇంకేమన్నాలో తెలియలేదు. అయితే కాసేపటికి టీ బ్రేక్ తీసుకొని టీ బ్రేక్ ఎంజాయ్ చేసేసి అక్కడ నుంచి ఒక చిన్నపిల్లలతో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కాసేపు మాట్లాడి ఎగ్జాక్ట్లీ రాజ్ గరానా అనే విలేజ్ నుంచి చిల్పి ఘాట్ రోడ్ లోకి అయితే ఎంటర్ అయింది. ఈ చిల్పి ఘాట్ రోడ్ మధ్యప్రదేశ్ లో ఒక సెంటర్ లో ఉంటుంది. ఇలాంటి గ్రీనరీ ఉన్న ఈ ఫారెస్ట్ ని చూడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. మధ్యప్రదేశ్ లో ఈ చిల్పి ఘాట్స్ అయితే చాలా 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 బాగుంటాయి. అక్కడ నుంచి కొంచెం ముందు క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ ఎంటర్ అయ్యి 30లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక లారీకి జస్ట్ మిస్ నా బైక్ నేను అక్కడ యాక్సిడెంట్ అవ్వాల్సింది. తర్వాత లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను. లంచ్ బ్రేక్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి అయితే జబల్పూర్కి స్టార్ట్ అయిపోయాను. జబల్పూర్కి ఒక 40 కిలోమీటర్స్ ముందు ఒక రోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ విజువల్స్ అన్ని ఏంటంటే ఏదో మూవీలో చూసినట్టు అనిపించింది అనమాట. అక్కడ నుంచి కాసేపు అయ్యి సన్సెట్ని అయితే ఎంజాయ్ చేసిన తర్వాత జబల్పూర్కి రీచ్ అయిపోయాను. జబల్పూర్ రీచ్ అయ్యి అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడే స్టే చేశాను ఆ రోజు అంతా. నెక్స్ట్ మరిన్ని మోర్ అప్డేట్స్ గురించి ఫాలో ఫర్ జీవీ మోటోవిల్స్. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. లింక్ కూడా కింద బయోలో పెడతాను. ఫాలో ఫర్ జీవీ మోటోవిల్స్.